హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టూ ట్రేడ్స్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. పర్సనల్ ట్రేడింగ్, ఇది 1 year జర్నీ కాదు, పర్సనల్ ట్రేడింగ్. ఇదిగోండి 2 ట్రేడ్లు తీసుకున్నాను, ప్లస్ క్లోజ్ అయిపోయింది. ఏ బేసిస్ మీద తీసుకున్నానో, ఎలా తీసుకున్నానో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్, పిఈ సైడ్ తీసుకున్నాను. పిఈ ట్రేడ్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానో చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నాకు ఏం కనిపించిందంటే, చూడండి, మంచిగా బేరిష్ క్యాండిల్ పడ్డది. పడిన తర్వాత ఇంక వీవ్యాప్ పైకి వెళ్దామేమో అనుకున్నాను. పడిన తర్వాత మళ్ళీ ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ పడి, ఇదిగోండి చూడండి, బయ్యర్స్ చూసారా ఎలా స్ట్రాంగ్గా ఉన్నారో. ఈ నెంబర్లతో పోల్చుకుంటే ఈ నెంబర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి బయ్యర్స్. ప్లస్ చూసారా, ఇగోండి ఇక్కడ బ్లూ కలర్ నెంబర్స్ కనబడుతున్నాయి. ఇగోండి ఇక్కడ కొంచెం బ్లూ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సెల్లర్ సైడ్ కంటే. సెల్లర్స్ ఉన్నారు ఒకే చోట 44, 51 అలాగ ఉన్నారు, కానీ దానికన్నా పోల్చుకుంటే ఈ బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారు. నాకు కాట్ లోలో కూడా చూసారా 50K బయ్యర్సే ఉన్నారు. ఇక్కడ బయ్యర్స్ లోలో ఈ క్యాండిల్ యొక్క లో సైడ్ ఎక్కువగా, కాట్ లో సైడ్ ఎక్కువగా. ఈ క్యాండిల్ యొక్క 3 minutesలో ఏ అయితే లోస్ ఏర్పడ్డాయో ఆ లోస్ అంతా 50K బయ్యర్సే వచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇక్కడ కూడా బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారు, ఈ యొక్క క్యాండిల్ లోస్లో కూడా బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. అప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ ఈ పిఓసి దగ్గర ఎంట్రీ అవుదాం, పిఓసి దగ్గర ఎంట్రీ అయ్యి జస్ట్ ఈ పిఓసికి ఎన్ని పాయింట్ అయితే పిఓసి బాక్స్ ఉంటుంది కదా, 2 బాక్స్ అవస్థలో మనం ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని స్కాల్ప్ చేయొచ్చు అని వెంటనే ఎంట్రీ అయ్యాను ఫ్రెండ్స్. ఎంట్రీ అయిన తర్వాత వితిన్ 3 minutesలోనే వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఇగోండి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది కదా, ఈ ఇంబ్యాలెన్స్ వచ్చేటప్పుడు కట్ చేస్తాను, అయిపోయింది. ఇది పిఈ ట్రేడ్ అయిపోయింది. ఓకేనా. మెయిన్ నాకు ఈ యొక్క వీవ్యాప్ కట్ అవ్వడం, ఇక్కడేమో బయ్యర్స్ ఎక్కువగా రావటం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను వెంటనే మళ్ళీ ఒక ఇక్కడ కాట్ హైలో సెల్లర్స్ వచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే, మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ వరకు వస్తే చాలు, అక్కడ ఎగ్జిట్ అయిపోదామని ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, చూసారా, ఆర్డర్ ఫ్లో వల్ల ఇక్కడ సెల్లర్స్ వచ్చారని తెలిసింది, వెంటనే ఎగ్జిట్ అయిపోవడం మంచిదైంది, ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు సిఈ ట్రేడ్ ఎలా తీసుకున్నానో చూపిస్తున్నాను. నాగనే సిఈ ట్రేడ్, ఇవ్వండి సిఈ ట్రేడ్, ఇగోండి సిఈ ట్రేడ్ చూసారా, ఇగోండి ఇక్కడ సెల్లర్స్ చూసారా, ఓన్లీ ఒక్క రెడ్ కలరే. ఇక్కడైతే చూడండి ఎన్ని బ్లూ కలర్లు ఏర్పడ్డాయో, వరుసగా ఏర్పడ్డాయి బ్లూ కలర్స్. మళ్ళీ నేను వీవ్యాప్ని టెస్ట్ చేసింది. అప్పుడు నేను ఒకటే చూసుకోండి, ఇగోండి ఇక్కడ చూడండి మంచి వాల్యూమ్ ఉంది కదా. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఉంది కాబట్టి మనం ఈ యొక్క 50K ప్రైజ్ ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనుకుని, క్యాండిల్ ఇలా షార్ప్ అవుతున్న టైంలోనే నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ అయిపోయి నా స్టాప్ లాస్ యాక్చువల్ అయితే ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాను. ఎంత, ఒక 10 to 15 పాయింట్స్. నా స్టాప్ లాస్ ఎప్పుడు మినిమం 2 పాయింట్స్ నుంచి మ్యాక్సిమం 15 పాయింట్స్ వరకే ఉంటుంది. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాను. వెంటనే ఇది క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ ఇలా వచ్చిన వెంటనే నేను నా స్టాప్ లాస్ని ఇక్కడ ట్రయల్ చేసి ఇది ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు నా స్టాప్ లాస్ ఎంత, 10 రూపీస్ అయింది. ఆ స్టాప్ లాస్ నేను అలా హోల్డ్ చేస్తే నాకు ఎంత వచ్చింది తెలుసండి. ఇగోండి చూడండి, 1:5 మంచి రిటర్న్ వచ్చింది నాకు. వెంటనే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకి పిఈ సైడ్ కూడా రిటర్న్ ఎంత వచ్చిందో చూద్దాం. 1:6. ఓకే, చాలు ఈ రోజు కానీ క్లోజ్ చేశాను. ఈ యొక్క నేను ఒక స్ట్రాటజీని బిల్డప్ వర్క్ చేస్తున్నాను కదా, వర్క్ అయ్యింది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఈ రోజు నుంచే టెస్ట్ చేస్తున్నాను, లైవ్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్. అందుకనే నేను 1 year జర్నీ ఆపాను. నేను ఒక స్ట్రాటజీ మీద చాలా గట్టిగా వర్క్ చేశాను. ఆ యొక్క స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందనేది ఇవాళ నుంచి కౌంట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను నా ప్రాఫిట్స్ని షేర్ చేస్తాను. మంత్లీ కూడా నా పిఎన్ఎల్ కూడా చూపించాలని ఈ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నేను త్వరలో
ఇప్పుడు ఒక స్ట్రాటజీ మీద వర్క్ చేస్తున్నానని చెప్పాను. నాకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను. అది ఇప్పుడు ఫినిష్ అయింది. ఇప్పుడుకి ఓకే అయింది. ఇప్పుడు వర్క్ అవుతుందని నమ్మకం వచ్చింది. అందుకని వాళ్ళు 2 ట్రేడ్‌లు తీసుకున్నాను. తర్వాత ఇంకో 2 ట్రేడ్‌లు ఆపర్చునిటీ వచ్చినాయి ఫ్రెండ్స్. అది కూడా సూపర్ టార్గెట్ హిట్ అయినాయి. కానీ ఏంటంటే ట్రైల్‌లో ఉన్నాం కదా! ఈరోజు తీసుకోవద్దనుకున్నా. రేపు కూడా చూసి ఏంటన్నది చూస్తాం ఫ్రెండ్స్. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ యొక్క స్ట్రాటజీ వర్క్ అవుతుందనుకుంటే అప్పుడు మళ్ళీ 10,000 ఏసి వన్స్ ఇయర్ జర్నీ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.